ఇంత స్ట్రాంగ్ మూవ్మెంట్ లో గిట్టంగా మార్కెట్ అనేది ఇన్వర్టెడ్ వి షేప్ లో ఎందుకు డౌన్ ట్రెండ్ లో మారుతుంది? ఇక్కడ చూస్తే చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇంకా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, అలాగే ఇక్కడ మళ్ళీ స్వింగ్ ని బ్రేక్అవుట్ చేసింది, చాలా మంది పైకి వెళ్తుందని రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అవుతుంటారు. ఇక్కడ చాలా మందిని తిన్నికే మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ గిట్టంగా చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఎంట్రీ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఓన్లీ సెల్లర్ ట్రాప్ అయ్యారా లేదా, సెల్లర్ స్టాప్ లాసెస్ హిట్ అయినాయా లేదా చూడాలి. ఇక్కడ సెల్లర్స్ ఉంటారు, ఇక్కడ సెల్లర్స్ ఉంటారు, వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి తినేసింది మార్కెట్. తినేసి ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ ని మాత్రమే ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడ చూస్తే మీకు క్యాండిల్స్ బ్రేక్అవుట్ అయినాయి, రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేసింది, అలాగే ఇక్కడ వచ్చి ఒక స్వింగ్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ గిటంగా చాలా మంది రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ఇటుకెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. అలాగే ఇక్కడ బిగ్ గ్రీన్ క్యాండిల్స్ చూసి ఇక్కడ బై అనేది చేస్తూ ఉంటారు, వీళ్ళ స్టాప్ లాస్ అనేది తినడానికి ట్రై చేస్తుంది మార్కెట్. అలాగే ఇంకా ఇక్కడ ఫిబ్ వేసి 50% లెవెల్ దాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొద్దిసేపు మార్కెట్ ఆగగానే చాలా మంది రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అవుతుంటారు. వీళ్ళ స్టాప్ లాసెస్ తినుకుంటూ ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళ స్టాప్ లాసెస్ గిటంగా మార్కెట్ అనేది తింటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ వి షేప్ లో సెల్లింగ్ అనేది జరిగింది. సో ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.